దయచేసి గమనించండి, మన స్థితి, మన పరిస్థితిని దేవుడే మార్చగలడు. దావీదు అంటండి దేవుని స్తుతించే వారిలో మొదటి సంఖ్యలో, మొదటి వరుసలో ఉండేవాడు. అదే మనమైతే దేవుడి దగ్గర నుండి పొందుకునే వారిలో మొదటి వారుగా మనం ఉంటాము. కానీ దావీదంట దేవుని స్తుతించే వారిలో మొదటి వ్యక్తి దావీదు ఉండేవాడు. దేవునికి స్తోత్రం. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు చూసి, ఆ గొర్రెల కాపరిగా ఉన్న దావీదు చాలా నమ్మకంగా గొర్రెలు కాసేవాడు, చాలా యథార్థంగా గొర్రెలు కాసేవాడు. తనకున్న 4 గొర్రెలైనా నమ్మకంగా కాసేవాడు. ఒకసారి ఎలుగుబంటి వస్తే ప్రాణాన్ని పణంగా పెట్టి తన గొర్రెను రక్షించుకున్నాడు. ఒకసారి సింహం వచ్చి గొర్రెను తినేసే ప్రయత్నం చేస్తే మరల ప్రాణాన్ని పణంగా పెట్టి తన గొర్రెను రక్షించుకున్నాడు. ఇలాగా దావీదుకు ఉన్న 4 గొర్రెలే నమ్మకంగా కాస్తున్న కారణాన్ని బట్టి పైనున్న దేవుడు చూసి, దావీదు 4 గొర్రెలు ఇంత నమ్మకంగా కాస్తున్నావు, నువ్వు కాపరిగా ఉండాల్సింది కేవలం 4 గొర్రెలు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ అందరికీ రాజుగా ఉండాలన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొర్రెల దొడ్డిలో నుండి దావీదు గారిని దేవుడు తీసుకొని రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, మన స్థితి, మన పరిస్థితిని దేవుడే మార్చగలడు. దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మానవుడు మన స్థితిని, పరిస్థితిని మార్చలేడు. దేవుడు అనుకుంటే మన స్థితిగతులను దేవుడు మార్చి ఉన్నతమైన స్థానంలో, ఎవరు ఊహించినంత స్థానంలో దేవుడు మనల్ని కూర్చుని పెడతాడు. దేవునికి స్తోత్రం.